నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డంపింగ్ యార్డ్ను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. మే చివరి నాటికి 50% చెత్త తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. డయల్ యువర్ డిఎం కార్యక్రమానికి 17 వినతులు. ఆర్టీసీ డిఎం రాజశేఖర్ వెల్లడి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. ₹3,20,00,000 వ్యయంతో బురిపాలెం రోడ్డులోని డంపింగ్ యార్డ్ చెత్తను తరలిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం డంపింగ్ యార్డులో జరుగుతున్న చెత్త తరలింపు పనులను పరిశీలించారు. చెత్త తరలింపు పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా మీ కంపోస్టు తయారీ కేంద్రాన్ని మరియు వీధి కుక్కల సంతాన ఉత్పత్తి చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. నిరుపయోగంగా ఉంచిన కొబ్బరి పీచు తయారు యంత్రాన్ని పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత 55 సంవత్సరాలుగా ఉన్న డంపింగ్ యార్డ్ను గతంలో తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఒక ప్రణాళికతో ఎప్పటికప్పుడు శుభ్రపరిచేవారమని, ఈ డంపింగ్ యార్డ్ కారణంగా ఆ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని, సరైన రీతిలో చెత్త సేకరణ చేయకపోవడం కూడా ఒక కారణమన్నారు. ప్రస్తుతం చెత్త తరలింపు పనులు 33% జరుగుతున్నాయని, వాటిని మే నెలాఖరు నాటికి 50% పెంచే విధంగా చూడాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. డంపింగ్ యార్డ్ నుండి కొంతమేర గుంటూరు జిందాల్కు, అదేవిధంగా స్థానికంగా ఉపయోగించుకునే విధంగా వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. ఎందుకంటే కేవలం పైనున్న సర్వేసే కాకుండా మనం కనీసం 3 ఫీట్లు తగ్గ విధంగా ఒక ప్రణాళికకి సిద్ధం చేయమని కమిషనర్ని కనుక్కోవడం జరిగిందన్నారు. పురపాలక సంఘం నుండి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కంకణం కట్టుకుని ముందుకు వెళతామన్నారు. అదేవిధంగా డంపింగ్ యార్డ్ చుట్టూ ఉన్న రైతులు పంట పొలాలు దెబ్బతిని నష్టపోతున్నారని, వారికి ఎటువంటి సంబంధం లేని డంపింగ్ యార్డ్ కారణంగా నష్టపోవడం బాధాకరమని, ఈ సందర్భంగా రైతులను మంత్రి నాదెండ్ల మనోహర్ క్షమాపణలు కోరారు. కొంత సమయం ఇస్తే తప్పకుండా సమస్యను పరిష్కరిస్తామని వారికి మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. సీరియస్ టాస్క్గా తీసుకుంటారు. దీనికి ప్రయారిటీ ఇవ్వకపోతే మాత్రం నాన్ సీరియస్గా ఉంటే మీరు కరెక్ట్గా అదేనా? నీకు పని ఎక్కువైపోయిందా? ఉందా నీకు అట్లా ఏమైనా ఇష్యూ? వర్క్ ఎక్కువ ఉందనే భావన ఉందా నీకు? చేయాలి మీరు. నీ వయసుకి ఎందుకు చేయలేకపోతున్నావు? ఏ వర్క్ చూసినా డిలే ఎందుకు అవుతుంది? పికప్ చేయండి. అది ఎవరు దానికి కన్సర్న్డ్ సప్లయర్స్ ఉన్నారో, ఎవరు దానికి చేస్తారో. ఎన్నో అయిపోయింది దీన్ని ఆపరేట్ చేసి? 2-3 months. మినిమం 6 నెలలు అయింది. ఎక్కడ 2-3 months? చూస్తే కనపడడం లేదా మనకి? అది మనం ఒకరిపైన ఆధారపడితే జరగవు పనులు మున్సిపాలిటీలో. ఎందుకు అవగాహన ఉంది కదా రమేష్కి బాగానే మున్సిపాలిటీ గురించి. ఎందుకు అట్లా వదిలేస్తున్నారు మీరు కూడా? ఎప్పుడు ఇచ్చారు? ఇవాళ ఇచ్చారా నీకు గ్లౌజ్? ఎప్పుడు ఇచ్చారు? ఈరోజే ఇచ్చారు కదా. ఏం చేసావు? వాడకపోతే మీకే నష్టం కదా, మీ ఆరోగ్యానికే కదా. వాళ్ళు ఇవ్వకపోతే అడిగి తీసుకోవాలి. రోడ్లు అవన్నీ మామూలుగా ఇటువంటి పట్టించుకోకపోతే ఎందుకు ఆఫీసర్లు ఎందుకు పట్టించుకుంటారు? ప్రణాళిక అనేది మన దగ్గర ఉండాలి. ఆ ప్లానింగ్ లేకపోతే మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు ఆయన్ని? మున్సిపల్ మీటింగ్లో కానీ మీకు ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు కానీ ఆయన ఎట్లా ఒకళ్ళే చేసుకోగలుగుతారు? అందరు కలిసి వస్తేనే కదా. ఆ మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ లేదా? సర్ఫేస్ క్లీనింగ్ కాదు, పిట్ దిగ్ చేయాలి మీరు. చూడండి ఎంత ఉంది సీపేజ్ ఎంత ఉంది చూడండి మీరు. 3 feet తీసుకోండి మీరు. ఫ్లో చూసుకోండి. 3 feet తీసుకోండి. మీరు పిట్టి డిగ్ చేయకుండా మీరు సర్ఫేస్ క్లియర్ చేసుకుందాం పని అయిపోయింది అనుకుంటే ఎట్లా? ఆయన ఎక్కడ ఉన్నారు? ఇందాక అక్కడ మాడుతున్నారు ఆయన టెక్నికల్ ఆయన. ఎవరైనా ఆయన ఏంటి? కాంట్రాక్ట్ ఏజెన్సీయా? సబ్ కాంట్రాక్ట్. దేనికి సబ్ కాంట్రాక్ట్? ఇది సుధాకర్ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే. ఆయన ఎవరు? ఇక్కడ ఈ వర్క్ చేపిస్తున్నారు. అథరైజ్ పర్సన్ సబ్ కాంట్రాక్టర్, అసిస్టెంట్ కాంట్రాక్టర్ అవన్నీ మనకెందుకు? పిలిపించండి. అదే నేను చెప్పేది. అది కూడా మన రెస్పాన్సిబిలిటీ అంటున్నాను నేను. మనం అటు వెళ్ళిపోతుంది, మనకి సంబంధం లేదనుకుంటే ఏమండి? నేను చెప్పే కదా మీకు. చూడండి, This is what I told you. Without having a grid, how can you start your work?
అంటే మీరు అట్లా అన్నారని ఇంకా ఐడియా అనుకుంటా. 3 to 4 feet మీరు దిగ్ చేయబోతుంది. 4 feet అంటే మళ్ళీ అదో ప్రమాదం. 3 feet చేయండి. అదే మీరు అట్లా అన్నారని అనుకుంటా నేను మీకు చెప్తాను. You are yet to come here. Where what you have done there, same will be there. Flow ఎట్టుంది మీరు చూడండి మీరు. అవును అయితే ఉంది సార్. మాది నేను సో అక్కడి నుంచి పికప్ చేయండి, తప్పేంటి. అదే మీరు ఇందాక అట్లా కాదు నేను పక్క పొలాలకు వెళ్తుంటే అది మన బాధ్యత కాదా? మున్సిపాలిటీదే కదా బాధ్యత. మీరు అట్లా అన్నారని ఇంకా నేనేం చేయాలి, అది కంపల్సరీ చేయండి. ఓకేనా? కంపల్సరీ చేయండి, డిగ్ చేయండి. డిగ్ చేసినాకనే మీరు సర్ఫేస్ క్లియరింగ్ కూడా దాంతోపాటు సైమల్టేనియస్గా చేయండి. మీరు నేను వేసినట్టు ఆ గ్రిడ్ ఏదో బుక్ ఏది క్లియర్ కట్గా ఈ ఫాలో ఈ డిజైన్ ఫాలో అవ్వండి సరేనా? ఫాలో 1 2 3 4. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడివేని రాధిక, కమిషనర్ బండి శేషణ, పురపాలక సంఘ అధికారులు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. దానికి దాదాపు 50 సంవత్సరాల క్రితం తీసుకున్న ఈ డంపింగ్ యార్డ్ని అనేక సందర్భాల్లో గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, సభాపతిగా ఉన్నప్పుడు కూడా సందర్శించి ఒక ప్రణాళికబద్ధంగా ఆ రోజుల్లో క్లియర్ చేసేవాళ్ళం. అయితే అప్పటికిప్పటికీ చట్టాలు బాగా మారినాయి. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకి కావాల్సిన నిధులు కూడా, ఎందుకంటే అంతిమంగా మనం పరిశుభ్రత పైన మనం ఎక్కువగా మనం కేటాయించకపోతే ప్రజలకి మెరుగైన ఆరోగ్యం, మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ డంపింగ్ యార్డ్ వలన అసలు ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ జరగలేదు. అంటే ప్రతిరోజు ఈ విధంగా పొగ రావడం, ప్రతిరోజు ఇక్కడే తెనాలి నగరం మరియు చుట్టుపక్కల నుంచి కూడా చెత్త సేకరణ చేసిన తర్వాత ఇక్కడికి సరైన రీతిలో చెత్త సేకరణ కాకపోవడం కూడా ఒక సమస్య. నిన్న సమీక్షించినప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు 33% వరకే జరుగుతోంది తడి చెత్త పొడి చెత్త అనేది చెప్పారు. సో ఒక మన సిబ్బందిలో కూడా మార్పు వచ్చి చైతన్యం తీసుకొచ్చే విధంగా మే నెలాఖరికల్లా స్వచ్ఛాంధ్ర మేము మే 17వ తారీఖున నిర్వహించాలనుకున్నాం. మే నెలాఖరికల్లా 50% పెంచేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేయమని ఆమెని కోరడం జరిగింది. ఈరోజు డంపింగ్ యార్డ్లో దాదాపు 3,20,00,000 రూపాయలతోటి మనం ఇక్కడి నుంచి ఈ చెత్త తరలింపు కార్యక్రమం చేపట్టాం. కొంతవరకు జిండాల్కి వెళ్తోంది, కొంతవరకు స్థానికంగా ఉపయోగించుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించమని చెప్పాను. ఎందుకంటే కేవలం పైన ఉన్న సర్ఫేసే కాకుండా మనం కనీసం 3 ఫీట్లు తవ్వే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయమని నేను కమిషనర్ గారిని కోరడం జరిగింది. దానికి కావాల్సిన నిధులు కానివ్వండి, మేము అందించాల్సిన సహాయం కానివ్వండి, చైర్పర్సన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఎక్కడా ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీ నుంచి పౌరులందరికీ కూడా మెరుగైన సేవలు అందించడానికి కోసం ఖచ్చితంగా కంకణం కట్టుకుని ముందుకెళ్తాం. ఈ వేసవి కాలంలోనే ఒక మార్పు ఈ పారిశుద్ధ్యం విషయంలో తెనాల్లో చేసి చూపిస్తాం. అదేవిధంగా నాకు చాలా బాధాకరణం, పెద్దలు ఇందాక వచ్చారు రైతులు, వాళ్ళకి వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని అంశంలో కూడా వాళ్ళ పొలాలు మన వల్ల నష్టపోవడం, మన మున్సిపాలిటీ వల్ల, మన డంపింగ్ యార్డ్ వలన దాదాపు ఒక 8-10 ఎకరాలు చుట్టుపక్కల అనేక మంది రైతులు వాళ్ళ ఉపాధి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన సంవత్సరానికి కొంచెం వచ్చే కౌలు కూడా లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఉన్నారు. చాలా పొరపాటు. సో ఈ వేసవి కాలం కల్లా మాట ఇచ్చాను పెద్దానికి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పరిసర ప్రాంతాలు కూడా క్లీనప్ చేసి ఎప్పుడైతే ఈ పిట్స్ డిగప్ చేస్తామో వాటర్ కూడా అటు సీపేజ్ కాకుండా చూసుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఫ్యూచర్లో వారికి కూడా మా మున్సిపాలిటీ తరఫున మేము అందరం క్షమించమని కోరుతున్నాం. పొరపాటు అది, ఎందుకంటే వాళ్ళ పొలాల్లోకి ఆ విధంగా ఇబ్బంది కలిగే పరిస్థితి రాకూడదు. కొంచెం సమయం ఇస్తే తప్పకుండా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడతాం. తెనాలి ఆర్టీసీ డిపో ప్రాంగణంలో డయల్ యువర్ డిఎం కార్యక్రమం జరిగింది. డిపో మేనేజర్ రాజశేఖర్ ఫోన్ ద్వారా వినతులను స్వీకరించారు. తెనాలి నుండి హైదరాబాద్కు ఉదయం వేళలో బస్సు ఏర్పాటు చేయాలని, వెలగపూడి సచివాలయం నుండి సాయంత్రం వేళ అదనపు బస్సు తెనాలి
ఏర్పాటు చేయాలని, తెనాలి గుంటూరు బస్సులకు సంబంధించి డ్రైవర్లు రోడ్డు మధ్యలో బస్సులు నిలిపివేస్తున్నారని ఫిర్యాదు వచ్చిందని, ఇంకా వివిధ రకాల సమస్యలపై మొత్తం 17 ఫిర్యాదులు డిఎం రాజశేఖర్ వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈరోజు మనం తెనాలి డిపో నుండి 10:30 నుంచి 11:30 వరకు డైలీ డిఎం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా అనూహ్యమైన స్పందన ప్రజల నుంచి రావడం జరిగింది. 17 వివిధ రకాల అవసరాలు వాళ్ళకి సంబంధించిన నీడ్స్ వాళ్ళు చెప్పి ఉన్నారు. దానిలో ప్రధానంగా ఏంటంటే కొంతమంది హైదరాబాద్ సర్వీసు మార్నింగ్ సర్వీస్ నడపాలని ఈ మధ్యకాలంలో ఎక్కువ జనాలు కోరటం జరుగుతుంది. చాలా తొందరలో అది కూడా పరిశీలించి మనం హైదరాబాద్ పెట్టడానికి ఎంతవరకు పాసిబుల్ ఉంటుందో అది చూస్తాము. అదేవిధంగా సెక్రటరియట్ నుంచి మనం సాయంత్రం డైలీ 5:30కి బస్సు సెక్రటరియట్ తెనాలి ఉంటే వారు ఇంకొక బస్సు అదనంగా 6:30 నుంచి 6:30కు ఒక బస్సు పెట్టమని వాళ్ళు అడగడం జరిగింది. వారికి కూడా చాలా తొందరలో ఒక బస్సు పెట్టడానికి ఏపీఎస్ఆర్టీసీ డిపో తరఫున తప్పకుండా వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఒక 4-5 కంప్లైంట్లు ఈ సర్వీస్ డ్రైవర్ల మీద తెనాలి గుంటూరు కానీ గుంటూరు తెనాలి వచ్చేటప్పుడు బస్సులు డ్రైవర్లు సైడ్ లెఫ్ట్ తీసి ఆపకుండా నడి రోడ్డు మీద ఆపుతున్నారు. వాటిని ఎంత చెప్పినా ఇంటలేదు, ఏదంటే గొడవకు వస్తున్నారని చాలామంది ఈ మధ్యకాలంలో చెప్పడం జరుగుతుంది. అయితే దానిలో ప్రత్యేక భాగంగా కౌన్సిలింగ్ చేస్తున్నాం. అయినప్పటికీ మరి తప్పని పరిస్థితుల్లో క్రమశిక్షణ చర్యలకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పకుండా అలాంటి డ్రైవర్ల మీద మేము ఈ 2-3 రోజులు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ ప్రవర్తనలో కనుక మార్పు లేనట్లయితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఇక నుండి రేపటి నుంచి తప్పకుండా ఒక స్పెషల్ డ్రైవర్లా చూసుకొని ప్రయాణికులు కానీ రోడ్ల మీద వెళ్ళే వాహనాలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏపీఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్లందరికీ తగిన సూచనలు సలహాలు తప్పకుండా ఇస్తామని అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా తెనాలి విజయవాడ సర్వీస్లో మంచి రోడ్డు వేయడం జరిగింది. ఆ రూట్లో కూడా తెనాలి విజయవాడ కొంతమంది డ్రైవర్లు బాగా స్పీడ్గా వెళ్తున్నారు. మాకు కొంత ఇబ్బంది కలుగుతుంది. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఓవర్ స్పీడ్గా భయం వేస్తుందని చెప్పడం జరుగుతుంది. దానిలో భాగం కూడా ఈ మధ్య 4-5 రోజుల కిందట 2 డ్రైవర్ని పిలిచి మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఒక డ్రైవర్ని తీసేయడం కూడా జరిగింది. ఏదైనా కనుక ప్రయాణికులు ఇబ్బందికరమైన విషయాలు వచ్చినట్లయితే అలాంటి డ్రైవర్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచడానికి అవకాశం లేకుండా మనం తీసేయడం జరుగుతుంది. 4వ తరగతి చదువుతున్న తెనాలి విద్యార్థి అభిషేక్ గిన్నీస్ ధృవపత్రం అందుకున్నారు. విజయవాడలోని హలేల్ సంగీత పాఠశాలలో విద్యార్థి కీబోర్డు నేర్చుకుంటున్నాడు. గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన ప్రపంచంలోని 18 దేశాలకు చెందిన 1,146 మంది విద్యార్థులు గంట వ్యవధిలో ఆన్లైన్ విధానంలో కీబోర్డు ప్రదర్శనలో పాల్గొనగా అది గిన్నీస్ రికార్డులో చేరింది. పాల్గొన్న వారందరికీ గిన్నీస్ ధృవపత్రాలు పంపిన క్రమంలో అభిషేక్కు ధృవపత్రాన్ని సంగీత పాఠశాల ప్రతినిధులు విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో అందించారు. చిన్న వయసులోనే అభిషేక్ సంగీతంపై ఆసక్తితో సాధన చేయటమే కాకుండా పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఒక చిన్న విరామం.